తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. నేను శ్రీలత. తెలంగాణలో బీజేపీ గెలిచే ఎంపీ స్థానాలెన్ని? కేంద్రంలో కమలానికి 400 సీట్లు ఖాయమేనా? హైదరాబాద్ను యూటీ చేస్తారన్న వాదనలో నిజమెంత? ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ అంశాలపై ఇవాల్టి వారధి గెస్ట్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్తో మాట్లాడదాం. ఎన్ఆర్ఐలో కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016, వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8060360336. నమస్కారం అండి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు, తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? డబుల్ డిజిట్ గ్యారంటీనేనా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మొన్న జరిగినటువంటి లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 12 స్థానాలు గెలుస్తామన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. దానికి కారణం ఏ ఊరికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా ఈ పూట అందరి నోట ఒకే మాట, అది ఆటైనా పాటైనా మోడీ యొక్క గెలుపు బాట అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నా. కాబట్టే ఉన్న 4 సిట్టింగ్ స్థానాలు బంపర్గా గెలుచుకుంటాం. అది కాకుండా అదనంగా ఈసారి మరో 8 స్థానాల్లో మేము బలంగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆలోచించవలసింది ఏంటంటే, ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నిక ఎంత మాత్రం కూడా కాదు, లేదా ఒక జిహెచ్ఎంసి, ఒక జిల్లా పరిషత్తు, ఒక నగరపాలిక సంస్థకి జరుగుతున్నటువంటి ఎన్నిక మరెంత మాత్రం కూడా కాదు. ఇది భారతదేశ లోక్సభకి భారతదేశ ప్రధానిని ఎన్నుకునేటువంటి ఒక ఎన్నికలో చాలా స్పష్టంగా 10 సంవత్సరాలుగా ఈ దేశానికి, ఈ ధర్మానికి, ఈ సంస్కృతికి అనేక రకాలుగా సేవలు అందించడమే కాకుండా ఒక మచ్చలేని పరిపాలన అందించి ప్రపంచంలోనే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలని ఇనుముడింపజేసినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారని, అలాంటి వ్యక్తి మరొకసారి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ప్రతి వ్యక్తి కోరుకున్నటువంటి ఒక నేపథ్యం సందర్భంలో సాగినటువంటి ఒక ఎన్నికల ప్రచార సరళిలో తెలంగాణ రాష్ట్రంలో ముమ్మాటికి బీజేపీ యొక్క ఆధిపత్యం, బీజేపీ యొక్క బలం, బీజేపీకి ఉన్నటువంటి ఆదరణ స్పష్టంగా కనబడుతుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. రైట్ అండి. శివ యుగాండా నుంచి కాల్ చేశారు. శివ గారు నమస్తే అండి. మీ క్వశ్చన్స్ ఏంటో ప్రభాకర్ గారు ఉన్నారు, అడగండి. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ టీవీ9. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఎల్లవేళ గొంతు కూడా వినిపించేందుకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. నేను ఆంధ్ర నుంచి అండి. నా ఈ రెండు క్వశ్చన్లు సార్. మీరు బీజేపీలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిల్లు బయట నుంచి ఆమోదం తెలిపి సపోర్ట్ చేశారు. మా ఆంధ్రాకు సరే ఈసారి మేము ఎట్లనే గెలుస్తాం, అదేం ప్రాబ్లం కాదు. ఆంధ్ర నుంచి మేము వచ్చేసరికి రాజ్యసభలో మీకు ఇన్ని సీట్లు ఉన్నదానికి కూడా మేము సపోర్ట్ చేసిన దానికి కూడా మీరు అవతల వాడితో కలవడానికి అవసరం ఏముంది? ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 22 మంది ఎంపీలు మీకు సపోర్ట్ చేసినప్పుడు 3 టీడీపీతో కలవాల్సిన అవసరం ఉంది, జనసేనతో కలవాల్సిన అవసరం ఉంది. సార్ ఫ్యూచర్ ఆలోచించండి. ఎప్పటికైనా ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద కింగ్. డెఫినెట్లీ వీఆర్ అగైన్స్ కాంగ్రెస్. మేము మీకే సపోర్ట్ చేస్తాం, కానీ మీరు అవతరాలకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే మాకు అర్థం కాలేదు సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్. రైట్ అండి. శివ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక శాసనసభ ఎన్నికలు, అదే రకంగా లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కలిసి కూడా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఆ రకంగా ప్రజలు మరి ఎవరికి పట్టం కడతారన్నది కూడా చాలా స్పష్టంగా మీకే తెలుస్తుంది. మరి ఉన్నటువంటి ఒక ఫలితాలు, వస్తున్నటువంటి సమాచారం, తెలుస్తున్నటువంటి విషయాలు కనుక పరిశీలిస్తే అక్కడ కూడా ఈసారి
చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ యొక్క కలయికనే ప్రజలు ఆమోదించినట్టుగా కనబడుతుంది ఒకటి. ఇక పోతే అంతకుముందు ఉన్నటువంటి 5 సంవత్సరాల యొక్క సమయంలో మరి జగన్కి సంబంధించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా బీజేపీని సమర్థించారు, బీజేపీకి ఓటేశారు లోక్సభలో రాజ్యసభలో. మరి అటువంటి ఒక సమయంలో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని చెప్పని మీరు చెప్పడం జరిగింది. రాజకీయంగా లోక్సభలో అనేక మంచి నిర్ణయాలు, మంచి చట్టాలు, కొత్త కొత్త విషయాలు తెర మీదకి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అనేక పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తులు, లోక్సభ సభ్యులు మరి భారతీయ జనతా పార్టీకి అంశాల వారీగా విషయాల యొక్క ఆధారంగా సమర్థించవలసినటువంటి పరిస్థితి వచ్చి సమర్థించారన్నటువంటి అంశం అందరికి కూడా తెలిసినటువంటి ఒక విషయం. ఇక పోతే రాజ్యసభలో కూడా ఆ రకంగానే తీసుకొచ్చినటువంటి చట్టాలు, తీసుకొచ్చినటువంటి ఒక సవరణలు, తీసుకొచ్చినటువంటి అనేక మార్పులకు కూడా అందరూ కూడా సమర్థించినటువంటి మాట వాస్తవం చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కానీ సార్వత్రిక ఎన్నికలు, రాజకీయపరమైనటువంటి మిత్రత్వం, మరి రాజకీయంగా పొత్తులు అన్నకు సంబంధించినటువంటి విషయంకి వచ్చినప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇవ్వటానికి కారణం ఆ రాష్ట్రాల్లో కూడా ప్రజలు బలంగా ఒక మార్పును కోరుకుంటున్నారు, ఓర్పుతో తీర్పు కోసం ఎదురు చూస్తున్నారనేటువంటి ఒక అభిప్రాయంలో భాగంగానే బీజేపీ ఆ ఇద్దరితో కూడా పొత్తు పెట్టుకొని ముందుకెళ్ళింది. ఫలితాలు మరి ఈ యొక్క కూటమికే అనుకూలంగా వస్తాయన్నటువంటి విషయం మీరే చూస్తారని చెప్పని నేను పేర్కొంటాను. రైట్, మరో కాలర్ రాజేందర్ డెట్రాయిట్ నుంచి కాల్ చేశారు. రాజేందర్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో ప్రభాకర్ గారిని అడగండి. నమస్తే ప్రభాకర్ గారు, 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా మోడీజీ మ్యాజిక్ తెలుగు రాష్ట్రాల్లో పనిచేయడం లేదు. ఎందుకు మోడీ మ్యాజిక్ ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో పనిచేయడం లేదు అని మీరు అనుకుంటున్నారు? అంటే అనుకున్నంత స్థాయిలో లాస్ట్ టైము తెలంగాణలో కూడా మంచి సీట్స్ వస్తాయేమో, లేకపోతే అధికారంలోకే వస్తుందేమో అనుకుంటే రాలేదు. సెకండ్ ఏంటంటే, మీరు ఈ 10 సంవత్సరాలలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి కరప్షన్ ఛార్జెస్ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్, ఎంపీస్ పైన ఫాస్టల్ డిస్పోజల్ ఆఫ్ కరప్షన్ ఛార్జెస్ చేస్తామని చెప్పారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి. కానీ ఇంతవరకు మీరు జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురాలేదు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం ఆయన జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాల నుంచి బెయిల్ పైన బయట తిరుగుతూ ఉంటాడు. ఒక కేసు పైన 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 10 ఏళ్ళు బెయిల్ ఏంటంటే అసలు అంత పెద్ద ఆర్థిక నేరాలు ఉన్నప్పుడు, అంటే మనీ లాండరింగ్ కేసెస్, తర్వాత ఒక 60-70 సూట్ కేసు కంపెనీలు పెట్టి అవినీతి చేస్తే సిబిఐ కేసులు ఉంటే అసలు అవినీతి పైన చర్యలు లేనప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు అవినీతి గురించి ఎందుకు మాట్లాడతారు? అంటే కేవలం పార్లమెంటులో మీకు మీ బిల్లులకు సపోర్ట్ ఇస్తే వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉండవా? మిగతా వాళ్ళపైన ఇంకా చర్యలు ఉంటాయా? చెప్పండి. రైట్ అండి, మీరు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న వేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాల్ని తయారు చేసేటువంటి ఒక లోక్సభ వ్యవహారం ఒకటి, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మరొకటి. న్యాయ వ్యవస్థని ఇటు ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ప్రభావితం చేయలేవు అన్నటువంటి విషయం అందరికి కూడా తెలిసినటువంటి ఒక అంశం. ఇక పోతే న్యాయం జరగాలి కాబట్టి కేసుల యొక్క విచారణ చాలా వేగవంతంగా ఉండాలి అని చెప్పని మీరు చెప్పారు. చాలా మంచి విషయం. ఆ ప్రకారంగానే ఆ కోణంగానే అంతకుముందు ఉన్నటువంటి ఒక విషయాల్ని కనుక మనం కంపేర్ చేస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో అంటే 2014, 19, 24 సంబంధించినటువంటి ఒక సమయంలో చూసినట్టయితే చట్టసభలో ఉన్నటువంటి సభ్యులపైన క్రిమినల్ కేసులు లేదా ఆర్థికపరమైన కేసులు లేకపోతే ఇంకో రకమైనటువంటి ఒక కేసులు ఉన్నప్పుడు విచారణ వేగం చేయాలి. అది ఎన్నికల కేసులైనా వేగం చేయాలి. ఆ ప్రకారంగా వాటి మీద తుది తీర్పులు వెలువడాలి అని చెప్పని ఒక సూత్రంగా ఒక నిర్ణయానికి వచ్చి ఆ ప్రకారంగా వేగం చేయటం మొదలుపెట్టారు.
ఆ మొదలుపెట్టినటువంటి క్రమంలో అనేక మంది లోక్సభ సభ్యుల మీద, శాసనసభ్యుల మీద ఉన్నటువంటి కేసుల యొక్క విచారణ చాలా వేగంగా జరిగినటువంటి మాట వాస్తవమే. అయితే ఆర్థికపరమైనటువంటి కేసులు ఎదుర్కొంటున్నటువంటివి అది సుప్రీంకోర్టు న్యాయస్థానమా, హైకోర్టు న్యాయస్థానమా, ఏ న్యాయస్థానమా అన్నటువంటి విషయానికి వచ్చినప్పుడు అవి వేగంగా జరగటం లేదు అన్నటువంటి మాట అయితే వాస్తవము. అది చట్టం తన పని తను చేసుకుంటూ పోతున్నా కూడా న్యాయస్థానంలో ఈ కేసులు త్వరితగతిన మరి తీర్పులు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను కూడా మీ మాటతో ఏకీభవిస్తూ ఈసారి మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మరి అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఖచ్చితంగా సంస్కరణలు ఈ యొక్క న్యాయ వ్యవస్థలో తీసుకురావడం జరుగుతుంది. నియామకాలు కూడా జడ్జిల నియామకం కానీ లేకుంటే కేసుల యొక్క పనితనం వేగం చేయటం విషయంలో కానీ, స్పెషల్ కోర్టుల యొక్క ఏర్పాట్లు కానీ, లేదా నిర్ణీత సమయంలో ఆ యొక్క క్రిమినల్ కేసులైనా, ఆర్థికపరమైన కేసులైనా, లేకపోతే ఇంకో రకమైనటువంటి ఎన్నికల కేసులైనా కూడా మరి తీర్పులు వెలువట్టే విధంగా సంస్కరణలు ఉంటాయని చెప్పని నేను భావిస్తున్నాను. ప్రభాకర్ గారు, మేము డబుల్ డిజిట్ ఖాయమని చెప్తున్నారు తెలంగాణలో. మరి కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా తమకే ఎక్కువ సీట్లు వస్తాయంటున్నారు కదా. హలో, రైట్ ప్రభాకర్ గారు, కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా తమకే ఎక్కువ సీట్లు వస్తాయంటున్నారు. మీరు కూడా అదే చెప్తున్నారు, డబుల్ డిజిట్ వస్తుంది అని అంటున్నారు. కాంగ్రెస్ చెప్తుంది, ఎందుకు చెప్పదు? కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, తన యొక్క పాలనకి అద్దం పడుతుందని చెప్పని భావించి స్థానాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా తమకే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పని ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి కూడా, ఎందుకు తన పదవిని కాపాడుకోవాలి కాబట్టి. కానీ పల్స్ ఆఫ్ ది పబ్లిక్, మూడ్ ఆఫ్ ది నేషన్, ప్రజలలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం పరిశీలించినట్టయితే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కొరకు జరుగుతున్నటువంటి ఎన్నిక ఎంత మాత్రం కూడా కాదు. భారత ప్రధానమంత్రిగా మరి ఒక్కసారి మోడీ కావాలని కోరుకుంటున్నటువంటి ఒక నేపథ్యం సందర్భంలో, ప్రజలు కోరుకుంటున్నటువంటి ఒక సందర్భంలో INDAA కూటమికి ఎవరు ప్రధాని? రాహుల్ గాంధీ, శరద్ పవారా, మమతా బెనర్జీ, కేజ్రీవాలా, లేకపోతే ఇంకో రకమైన వ్యక్తి అని తేల్చుకోలేనటువంటి ఒక పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక సందర్భంలో సమర్థమైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నటువంటి ఒక సంకేతం ఉన్నటువంటి ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎవరు ఎన్ని కలలు కన్నా, ఎవరు ఎంత మంది వస్తారని చెప్పుకుంటూ పోయినా వీళ్ళందరూ మరి 3వ తారీఖు వరకే ఆ రకంగా మాట్లాడగలుగుతారు. తర్వాత ఈ ఫలితాలని మేము అంగీకరిస్తున్నాం, ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం, మోడీకే పట్టం కాబట్టి మేము మరి అంగీకరిస్తున్నాం అని పేర్కొనక తప్పదని చెప్పని నేను తెలియజేస్తున్నా. ఇక బీఆర్ఎస్ చావు తప్పి కన్నులొట్టబోయినట్టు మొన్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోనే ఘోర పరాజయాన్ని ఎదురు చూసింది. ఆ తర్వాత ఒక్కొక్క శాసనసభ్యుడు వీడుతున్నటువంటి వైనాన్ని కూడా ఎదురైంది. మరొక వైపున టికెట్లు తీసుకొని మేము పోటీ చేయం బాబు అని చెప్పని పారిపోయినటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నటువంటి సందర్భంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో, తెలంగాణలో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఇర్రెలవెంట్ అయింది అని బలంగా ప్రజలు నమ్ముతున్నటువంటి సందర్భంలో పోటీ బీజేపీతో ఎవరికి ఉంది అన్నటువంటి విషయమే అంశమైతే, మరి కాంగ్రెస్ని సమర్థిస్తున్నటువంటి ఎంఐఎం, కాంగ్రెస్తో కలిసి నడుస్తున్నటువంటి కమ్యూనిస్టులు, కాంగ్రెస్తో మేము ఉంటాము మోడీని నిలువరించడం కొరకు అని అనుకుంటున్నటువంటి కుహానా వాదులు, వీళ్ళందరూ కూడా కలిసి
పోటీనిస్తున్నామని చెప్పని భ్రమలు పడుతూ ఉన్నారు. ఈ భ్రమలు మరి పూర్తిగా కూడా అవి నిలబడవు అన్నటువంటి విషయం అర్థమయ్యి ఖచ్చితంగా బీజేపీకే పెద్దపీట ఇస్తారు. బీజేపీ యొక్క సంఖ్యనే గణనీయంగా ఉంటుంది. మరి ఈ రాష్ట్రం నుంచి ఎక్కువ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని చెప్పని నేను తెలియజేస్తున్నాను. రైట్ అండి. మరో కాలర్ నరేందర్ న్యూయార్క్ నుంచి కాల్ చేశారు. నరేందర్ గారు నమస్తే అండి. హలో, నమస్కారం అండి. ఇది బీజేపీ పాలన ఎలా ఉంది అని చెప్పడానికి ఇది ఇప్పుడు మీరు చూస్తే ఇదివరకు దూరదర్శన్ ఉండేనండి. ఏది దూరదర్శన్ ఏదో వార్తా పేపర్ ఏదో ఉండే అది చదువుకునేది. గూండాలు రౌడీలు అనే వాళ్ళు ఉండేవాళ్ళు కానీ టీవీలో రాకపోయేది. ఏది దూరదర్శన్ వార్తలలో, ఈనాడు వార్తలలో ఈ పంజాబ్ రౌడీలు వచ్చిండ్రు అది ఇదని. ఇప్పుడే 5 minutes బ్యాక్ ఒక స్క్రోలింగ్ చూస్తుంటే మీ జీవన్ రెడ్డి అనే ఎమ్మెల్యే పంపించిండు ఏదో భూమి కబ్జా కేసుట, పంజాబ్ నుంచి రౌడీలు బెదిరించిండ్రట అని. ఇటువంటి ఇండియా ఇంకా దిగజారిపోయిందా అంటే ఒక టీవీలో స్క్రోలింగ్ రౌడీలు వచ్చిండ్రు అనేంత వరకు ఇండియా వెళ్ళింది అని అంటే మన జ్యుడిషియరీ ఎట్లా ఉంది, మన లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఎలా ఉంది, ఎటువంటి కంట్రీలో మన ప్రజలు బతుకుతున్నారు, దీని గురించి మీరు ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా అండి? ఈ పంజాబ్ రౌడీలు ఏంది, ఇదేంది, మన దేశం అభివృద్ధి చెందిందా బీజేపీ పాలనలో ఒకటే ఏంటంటే ఈ రౌడీలు బట్టి మజాకు వచ్చి బెదిరించిపోయినరా? ఇటువంటి కంట్రీలో మనం ఇటువంటి చూడదలుచుకుంటున్నామా నెక్స్ట్ 5 years లో? ఒకవేళ ఇదే వస్తే మీరేమో శ్రీరాముడు అనుకుంటూ టెంపుల్స్ కట్టండి, ఇటు పంజాబీ రౌడీలు వచ్చి బెదిరించుకుంటూ వెళ్తూ ఉంటారు. సో మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది ఒకసారి చెప్పండి. జితేంద్ర గారు, కొంతమంది వ్యక్తులు స్వార్థపర సంకుచిత ప్రయోజనాల కొరకు కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అది కబ్జానా, లేకపోతే హత్యనా, లేకపోతే రేపా, లేకపోతే ఇంకో రకమైనటువంటి సంఘటన పాల్పడుతూ ఉంటారు. దాన్ని బలపరిచేటువంటి మద్దతుదారులు కూడా ఆ వ్యక్తులకు ఉంటారు. ఉన్నంత మాత్రాన సమాజం దాన్ని స్వీకరించదు, సమాజం దానికి మద్దతు అందించదు. సమాజం దాన్ని ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తుంది, నిలదీస్తుంది, ప్రశ్నిస్తుంది. ఆ రకంగా జరిగినటువంటి సంఘటనని ప్రజలలో అప్రమత్తం చేయటం కొరకు ప్రచార సాధనాల్లో జరిగినటువంటి సంఘటనని ప్రస్తావిస్తాయి. ప్రస్తావించగానే సంబంధిత వ్యక్తుల దృష్టికి వెళ్ళటం, ఆ యొక్క సంస్థలు, ఆ యొక్క వ్యక్తులు దానిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవటం, అక్కడ దానికి ఒక పులి స్టాప్ పెట్టడం అనేది మనం చూస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఆర్థిక నేరగాళ్ళని భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పట్టుకోగలిగారు. తర్వాత వాళ్ళని మరి కేసులు పెట్టించగలిగారు. వాళ్ళపైన మరి శిక్ష పడేటువంటి విధంగా న్యాయస్థానాల్లో మరి అనేక రకాలుగా విచారణ జరుగుతూ ఉన్నాయి ఒకవైపున. రెండోది అట్లనే ఈ దేశం పట్ల, జాతి పట్ల, సంస్కృతి పట్ల మరి దేశాభిమానం కలిగినటువంటి అనేక వ్యక్తుల్ని, శక్తుల్ని, సంస్థల్ని మట్టుబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా, ప్రయత్నం చేస్తున్నటువంటి ఉగ్రవాదులు కూడా మరి తరిమి కొట్టినటువంటి ఒక చరిత్ర కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే దక్కింది అన్నటువంటి విషయాన్ని కూడా నేను పేర్కొంటూ, మరి మచ్చలేని ప్రభుత్వం ఈరోజు ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి పరిపాలననే మనకు కనబడుతుందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. అంతకుముందు 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏ కోణం నుంచి చూసినా కూడా కుంభకోణాల కాంగ్రెస్గానే మిగిలింది. ఏ నాయకుడిని కదిలిచ్చినా కూడా ఏదో ఒక కుంభకోణంలో కూరుకుపోయో, ఏదో ఒక కేసులో ఇరుక్కుపోయో, లేకపోతే ఏదో ఒక తప్పు చేసి ఆ రకంగా మరి పట్టుబడ్డటువంటి వ్యక్తులే మనకి కాంగ్రెస్ 10 సంవత్సరాల కాలంలో కనబడ్డారన్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటూ, ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే తలెత్తుకుని తిరుగుతోందండి. భారతదేశం అంటేనే ఈరోజు ప్రపంచంలో ఒక శాసించేటువంటి స్థాయికి, ఒక సహకారం అందించేటువంటి స్థితికి, ఒక జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పంచేటువంటి ఒక పేరుకి ఈరోజు ఎదిగింది అంటానికి నిదర్శనం ప్రపంచంలో ఏ దేశం కూడా కరోనా వ్యాక్సిన్ని ఉత్పత్తి చేయలేకపోయిందండి. కానీ భారతదేశం ఉత్పత్తి చేసి చూపించి ప్రపంచానికి అందించిందండి. అంతేకాదండి, భారతదేశం మీరు కనుక గమనించినట్టయితే ఈ దేశంలో, ఈ సంస్కృతిలో ఉన్నటువంటి యోగాని అంతర్జాతీయ యోగా దినంగా గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచ దేశాలు ఆ యొక్క యోగా దినోత్సవాన్ని పాటించేటువంటి స్థాయికి, స్థితికి తీసుకెళ్ళగలిగిందంటే ఈ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వ సమయంలోనే అది సాధ్యమైంది అన్నటువంటి విషయాన్ని గమనించాలండి. అంతేకాకుండా మీరు విదేశాల్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద G20 సమ్మిట్. సో ఫార్ నో
no summit could not able to make a unanimous decision. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క అధ్యక్షతన జరిగినటువంటి G20 దేశాల సర్వసభ్య సమ్మేళనంలో అది భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక సందర్భంలో మరి ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రపంచానికే ఆ సమావేశం యొక్క నిర్ణయాలని అందరికీ చాటగలిగినటువంటి ఒక స్థాయికి ఎదిగిందని చెప్పని అనిపించుకుందండి. అంతేకాదండి, రెండు దేశాల నడుమ యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యొక్క దేశాల్లో భారత సంతతి, భారత పౌరులు, భారతదేశం యొక్క విద్యార్థులు చదువుకోవటానికి వెళ్ళి ఇబ్బందులు పడి అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని మరి ఆ రకంగా మరి మా ప్రాణాలు పోయే పరిస్థితిలోనే కాపాడండి అంటే ఖబర్దార్ అని చెప్పని రెండు దేశాలని శాసించి 4 గంటల సమయం వరకు యుద్ధాన్ని ఆపిచ్చి ఆ రకంగా భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థుల్ని, పౌరుల్ని అక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిదండి. ఈరోజు భారతదేశం అంటే ప్రపంచంలోనే తలెత్తుకుని తిరుగుతున్నారండి. భారతదేశ ప్రభుత్వం అంటేనే ఈరోజు నరేంద్ర మోడీ గారు అని చెప్పని చెప్పుకునేటువంటి స్థితికి, స్థాయికి వెళ్ళింది అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నానండి. కాబట్టే ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తూ ఉన్నది. ప్రపంచం మొత్తం కూడా మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు. భారతదేశ ప్రజానీకం నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా మనకి మరిన్ని కొత్త కొత్త అవకాశాలతో, కొత్త కొత్త నిర్ణయాలతో, సరికొత్త పందాలో ఈ ప్రభుత్వం ముందుకు సాగబోతుందని చెప్పని నేను తెలియజేస్తున్నాను. రైట్, మరో కాలర్ రాజేష్ కెనడా నుంచి కాల్ చేశారు. రాజేష్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి ప్రభాకర్ గారిని. నమస్తే మేడం. నమస్తే అండి ప్రభాకర్ గారు. సార్ రాజేష్ గారు, నాకు ఒక 3 పాయింట్స్ అండి. సో ఫస్ట్ పాయింట్ అండి, ఇప్పుడు యు ఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్ కదండి, మీరు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ. అంటే కొంచెం నేను వీటిని తెలుగులో కట్ చేసి చెప్తాను. పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రజల కోసం పనిచేసే పాలేర్లు అని అర్థం అండి, ఇఫ్ వి డ్రిల్ డౌన్ ఇట్. సో క్వశ్చన్ చేస్తే ఎందుకండి బీజేపీ వాళ్ళకి అంత బాధగా అనిపిస్తుంటుంది? దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్. సెకండ్ పాయింట్ అండి, మీరు దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయినారు అది ఇది అని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండేటప్పుడు మన పాస్పోర్ట్ ర్యాంకు 10 ర్యాంక్స్ అబౌవ్ ఉంటే ఇప్పుడు ఒక 10 ర్యాంక్స్ కిందకి దిగిపోయిందండి. సో దాని గురించి మీరేమంటారండి? అండ్ థర్డ్ వన్, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ గురించి కూడా ఇందాక మీరు మాట్లాడుతున్నారు. కాకపోతే అదే కరోనా వ్యాక్సిన్ వల్ల చాలా మందికి హార్ట్ అటాక్స్ వచ్చినాయి, ప్రాపర్ టెస్టింగ్ లేకుండా చేసినారు. నరేంద్ర మోడీ గారు ఏమొంచి కోవాక్సిన్ వేసుకున్నారు, ప్రజలందరికీ కోవిషీల్డ్ పంచినారు. దాంట్లో చాలా ఇష్యూస్ అనేవి ఇప్పుడు వచ్చినాయి. సో దాన్ని మీరు ప్రౌడ్ మూమెంట్ గా ఎట్లా తీసుకుంటారండి? అండ్ ఆల్సో బీజేపీకి ఓటు కన్నా ఏదో ఇంకో కావాలని ఆలోచిస్తున్నారండి. దే డోంట్ వాంట్ ఓట్. బీజేపీ వాళ్ళకి అసలు ఓటు అవసరం లేదు. వాళ్ళకి ఓటు కన్నా ఇంకేదో ఎక్కువ కావాలి, ఏదో ఆలోచిస్తాం. అంటే ప్రజలంతా మేము చెప్పినట్టే ఫాలో అవ్వాలి, మా పద్ధతులే ఫాలో అవ్వాలి, మా సాంప్రదాయాలే ఫాలో అవ్వాలి. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలండి, వీఆర్ ఇన్ ఎ సెక్యులర్ కంట్రీ అండి. సో అందరినీ రెస్పెక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలండి. ఎన్నో రోజులు మీరు ఇలా వెళ్ళలేరు. ఒకసారి ఇది ప్రజలకి తెలిసిపోయిందంటే ఆ తర్వాత మీకు కాంగ్రెస్కి ఏ పరిస్థితి అయితే పట్టిందో 2004లో సేమ్ అదే పరిస్థితి మీకు కూడా పడుతుందని వెరీ రెస్పెక్ట్ఫుల్లీ నేను చెప్తున్నానండి. ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, బట్ నేను ఆపుకొని నేను మీకు కన్వే చేద్దామని ఇది చేస్తున్నానండి. రైట్ అండి రాజేష్ గారు. ఇప్పుడు కోవాక్సిన్ కోవిషీల్డ్ అండి, ఈ 2 వ్యాక్సిన్లు కూడా అగ్రరాజ్యాలైన చైనా ఉత్పత్తి చేయాలా, అమెరికా ఉత్పత్తి చేయాలా, జపాన్ ఉత్పత్తి చేయాలా, లేకపోతే రష్యా ఉత్పత్తి చేయాలా? మొట్టమొదటిగా భారతదేశమే ఉత్పత్తి చేసింది కోవాక్సిన్, కోవిషీల్డ్ 2 కూడా. అంతర్జాతీయ ప్రమాణాలకి స్థాయిలో ఇవి ఉన్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ణయించి ఇది ముమ్మాటికి ఈ 2 కరోనా వ్యాక్సినేషనే అని చెప్పిన తర్వాత, ప్రయోగం ఫలించిన తర్వాతనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఉచితంగా ఇవ్వటం అనేది భారతదేశంలో జరిగినటువంటి మాట నగ్న సత్యం ఒకటి. ఇక రెండో విషయానికి వస్తే, కొంతమందికి ఈ వ్యాక్సిన్ ద్వారా ఇబ్బంది జరిగింది, హార్ట్ అటాక్లు వచ్చినాయి, ఇంకొక రకమైన ఇబ్బంది ఎదురైందని చెప్పని మీరు చెప్పారు. కొన్ని మెడిసిన్లు ఉంటాయి,
కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. అవి శరీర తత్వం గుణాలకి అనుగుణంగా అవి ఉంటాయి. ఇన్ జనరల్గా ఇన్ ప్రిన్సిపల్గా ఈ మెడిసిన్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేది అందరికీ ఎలా ఉంటుంది అనేది కొన్ని ప్రయోగాలు చేసిన తర్వాతనే దాన్ని మార్కెట్లోకి విడుదల చేయడం జరుగుతుంది. ఆ రకంగా సక్సెస్ఫుల్ అయిన తర్వాతనే దాన్ని విడుదల చేశారన్నటువంటి మాట వాస్తవం. ఇది అయిపోయింది. ఇక తర్వాత భారతీయ జనతా పార్టీ కేవలం ఎన్నికల్లో గెలవటం కొరకు లేదంటే ఓట్ల కొరకే పనిచేయటం లేదండి. ఈ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి అనుగుణంగా ధర్మబద్ధంగా పాలన కొనసాగించాలని చెప్పనుకుంటుంది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటాలనుకుంటుంది రెండో పాయింట్. మూడో పాయింట్, ఈ దేశం పైన ఈ సంస్కృతి పైన విధర్మీయ విజాతీయ విదేశీ దాడులు కొన్ని వందల సంవత్సరాల పాటు జరిగి ఈ దేశ సంపదని, ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ వారసత్వాన్ని ధ్వంసం చేశారండి. ఈ ధ్వంసం చేసినటువంటి ఒక సంస్కృతిని వారసత్వాన్ని పునర్నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూడా బీజేపీ తీసుకుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చాము అని చెప్పుకుంటున్నా కూడా మూలాల్లోకి వెళ్తే ఏ రకంగా పరిపాలించింది, ఏ రకంగా కుటుంబమయమైంది, ఏ రకంగా కుటుంబ పాలన కొనసాగింది అన్నటువంటిది ప్రజలు చూశారు. కానీ ఈ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఒక సాధారణ ఛాయ్ అమ్మే కుటుంబం నుంచేటువంటి వ్యక్తి ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. దాంతోపాటుగా ఆ ప్రధానమంత్రి ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ జాతి కోసం ఉండి పనిచేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజలు గమనించారు, ప్రజలు ఆ రకంగా అనుభవించారు. కాబట్టే మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టే దేశ ప్రజల యొక్క హృదయాల యొక్క అంతరంగాల్లో ఇచ్చి వచ్చినటువంటి మాటే ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, అబ్కీ బార్ 400 పార్ అన్నటువంటి ఒక నినాదం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటూ, ఖచ్చితంగా ఆశలకి, ఆశయాలకి, ఆలోచనలకి మరి ఆ రకంగా అణుగులు మణుగులొత్తుతూ పాలన కొనసాగుతుంది అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభాకర్ గారు, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆగస్టు సంక్షోభం తప్పదని మీ పార్టీ నేతలు అంటున్నారు. ఇంతకీ ఏం జరగబోతుందంటారు? ఏం జరగబోతుంది అనేది అయితే మేము చెప్పలేము. కానీ ఆనాటి ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్టయితే అనేక సందర్భాల్లో ఆగస్టు మాసంలో రాజకీయ సంక్షోభం, రాజకీయ సంఘటనలు, రాజకీయ పరంగా కొన్ని ఒక ప్రకటనలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, ఇంకొక రకమైనటువంటి అంశాలు కావచ్చు జరిగినాయి. కాబట్టి ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఆగస్టు సంక్షోభం ఉత్పన్నమయ్యేటువంటి పరిణామాలు కనబడుతున్నాయి అన్నటువంటి అభిప్రాయాన్ని మా పార్టీ జాతీయ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పటం, మరి కిషన్ రెడ్డి గారు కూడా అనటం, మరి సంజయ్ గారు కూడా మాట్లాడటం మనం చూసాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. దాంతోపాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్న ప్రతి ఒక్క మంత్రి ముఖ్యమంత్రి అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అదే రకంగా అధిష్టానం కూడా ఆ రకంగానే ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాల ట్యాక్సుల్ని వసూలు చేసుకుంటూ పాలన కొనసాగిస్తూ ఉన్నది. ప్రభాకర్ గారు, సంక్షోభం తప్పదని మీ వాళ్ళే అంటున్నారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతాని మళ్ళీ మీ వాళ్ళే అంటున్నారు. ఏంటి కన్ఫ్యూజన్? అంటే బీఆర్ఎస్ ఖాళీ అవటం ఖాయం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఒకటి. రెండోది, ఇదంతా మొదటి నుంచి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ ఒప్పందం అని చెప్పని మేము పదే చెప్పాం కదా.
చెప్పిన దాంట్లో అంతర్భాగంగా సాగుతున్నటువంటి ఒక వ్యవహారం ఇది. గతంలో కూడా మీరు చూడండి, కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కదా బీఆర్ఎస్లో కలిసింది, బీఆర్ఎస్లో చేరింది, బీఆర్ఎస్లో ఆ పక్షాన్ని విలీనం చేసింది కూడా కాంగ్రెస్ నాయకులే కదా. కాబట్టి ఇప్పుడు దానికి తిరిగి రిటర్న్ బహుమానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఆ బీఆర్ఎస్ సంబంధించినటువంటి మిగులున్నటువంటి బీఆర్ఎస్ శాసనసభ్యులు ఇప్పుడు కలవటం, మరి జాయిన్ అవ్వటం, మరి ఆ రకంగా విలీనం కావటం జరుగుతుంది అని చెప్పని మేము భావిస్తున్నాం. ఆ రకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆ రకంగా రాజకీయాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఆ రకంగా పేర్కొనటం జరిగింది. దీనికి కారణం ఏంది, దీనికి ప్రధానమైనటువంటి ఒక అంశం ఏంటి అనే విషయం లోతుగా కనుక అధ్యయనం చేస్తే ఈ రాష్ట్రంలో కొన్ని సంఘటనలపై జరుగుతున్నటువంటి విచారణలు, కొంతమంది కేంద్ర బిందువుగా సాగుతున్నటువంటి ఒక రాజకీయాలు, ఈ యొక్క అంశంలో పరస్పరం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరికొకరు ఇంట్రెస్టులు కాపాడుకోవటం కొరకు మరి జరుగుతున్నటువంటి ఒక తీరుతెన్నులుగానే మనం భావించాలి. కాబట్టి ఈ ఆగస్టు సంక్షోభం అనేది మనకి ఎదురయ్యేటువంటి ఒక అవకాశం ఉంది. ఆ రకంగా శాసనసభ్యులు చేరేటువంటి ఒక అవకాశం ఉందని చెప్పని నేను పేర్కొంటున్నాను. ప్రభాకర్ గారు, మొన్నటిదాకా RRR ట్యాక్స్, ఇప్పుడేమో యూ ట్యాక్స్. ఏంటి ట్యాక్స్ల గోలా? ఒట్టి ఆరోపణలేనా, నిజంగానే ఉందా ఏదైనా ప్రూఫ్స్? సాధారణ సామాన్య పౌరుడిని లేదా ఒక చిరు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తిని, ఆ సంబంధిత శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్లను అడిగితే వాళ్ళే చెప్తారండి. ఆర్ ట్యాక్స్ అంటే ఏంది, యూ ట్యాక్స్ అంటే ఏంది, RRR ఏంది, యూఆర్ ఏంది అనేది వాళ్ళే చెప్తారు. ఆ రకంగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతుంది, మరి నిర్మాణ రంగంలో జరుగుతుంది, కొత్తగా ధాన్యం కొనుగోలులో కూడా జరుగుతుంది. ఇది పోటీలు పడి వారి స్థానాల్ని పదిలం చేసుకోవటం కొరకు అటు ఢిల్లీకి కప్పం కట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డదని చెప్పని నేను పేర్కొంటున్నాను. రైట్. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి మీ దగ్గరున్న ప్రణాళికలు ఏంటి? ఒక ప్రణాళికాబద్ధంగానే మేము లాస్ట్ టైం ఎదుగుతూ వచ్చాము. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని కూడా చూపాము. ప్రజా పోరాటాలతో పార్టీని పటిష్టం చేశాము. తీరా సార్వత్రిక ఎన్నికలు వచ్చేటువంటి ఒక సమయంలో ప్రజల యొక్క మూడు అది కాంగ్రెస్ వైపే మరలింది. ఆ రకంగా కాంగ్రెస్ వైపే చూపింది. కాబట్టి మేము అనుకున్న స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోయాం, అంటే సాధించలేకపోయాం. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇక మిగిలే పార్టీలే బీజేపీ, కాంగ్రెస్. కాబట్టి బీజేపీ ఈ రాష్ట్రానికి వచ్చేసరికి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ప్రత్యామ్నాయం అవుతుంది. కేవలం ప్రత్యామ్నాయం అంటే నాయకత్వం ప్రత్యామ్నాయం కాదు. ప్రత్యామ్నాయం అంటే కేవలం పార్టీ ప్రత్యామ్నాయం కాదు. ప్రత్యామ్నాయం అంటే ఈసారి విధానాలతో ఉండేటువంటి ప్రత్యామ్నాయం, నిర్ణయాలతో ఉండేటువంటి ఒక ప్రత్యామ్నాయం. మరి ఆ రకంగా మేము ప్రజల ముందుకు కార్యాచరణతో రాబోతున్నాం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పాలన చూడండి, బీఆర్ఎస్ భూములమ్మి ఖజానా నింపుతోంది, కాంగ్రెస్ భూములమ్మి ఖజానా నింపుతోంది. బీఆర్ఎస్ మద్యాన్ని ఏరులై పారిచ్చి ఖజానా నింపింది. కాంగ్రెస్ అదే విధానాన్ని కొనసాగిస్తూ అదే పదంలో పయనిస్తోంది. ఇక పోతే హామీలు, బీఆర్ఎస్ ఆ రకంగానే హామీలు ఇచ్చి మభ్యపెట్టి పబ్బం గడుపుకుని 10 సంవత్సరాల కాలం వెలుబుచ్చింది. కాంగ్రెస్ పోటీలు పడి మరింత తక్కువ సమయంలోనే మేము అందరికీ అన్నీ చేస్తామని చెప్పని తెలియజేసి మరి వాళ్ళ యొక్క బ్రతుకు బహిరంగపరుచుకునేటువంటి స్థితి ఏర్పడ్డది. ఇది మనం చూస్తున్నాం, ఇది నడుస్తున్న చరిత్ర. ఇద్దరూ అదే పందాలో ఉన్నారన్నది ప్రజలకు అర్థమైపోయింది. ₹1,00,000 రుణమాఫీ అమలుకి 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో పడితే అది కూడా పూర్తిగా ఇంకా జరగకపోతే, అరే ₹2,00,000 రుణమాఫీని వీళ్ళు 6 నెలల్లో చేస్తాము అంటే నమ్ముతారా అండి?
నమ్మి మోసపోయి ఓటేసి గెలిపించారు. అమలు విషయానికి వస్తే ఖజానా ఖాళీ అయింది కదా, దివాళా తీసింది కదా, కొత్త అప్పు పుట్టే పరిస్థితి లేదు కదా. కొత్త అప్పు చేయాలంటే పాత అప్పు తీర్చడానికే అప్పు కావాలి కదా. ఆ పదల్లో పయనిస్తూ ఉంటే ఎవరి మాటలకు విలువ ఉంటుందండి? ఎవరి నిర్ణయానికి విలువ ఉంటుందండి? వీళ్ళు చెప్పే మాటలు కళ్ళబొల్లి మాటలే అని చెప్పని అర్థమవుతుంది. ఈ నేపథ్యం, ఈ సందర్భంలో ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు కొనసాగాలి, తమ సీట్లు పదిలంగా ఉండాలి, తమ స్థానాలకి డోకా జరగకూడదు అంటే ఈ ప్రభుత్వానికి సంఖ్యాపరమైనటువంటి మద్దతు పెరగాలి. కాబట్టే ఇంటి పోరు ఉండకుండా ఉండాలి. కాబట్టే ఈ ఫిరాయింపులు, ఈ చేరికలు, ఈ బీఆర్ఎస్ ఖాళీ అయ్యి కాంగ్రెస్ కలవటమే అని చెప్పని నేను తెలియజేస్తున్నాను. రైట్ ప్రభాకర్ గారు, మీరేమో అబ్కీ బార్ 400 పార్ అంటున్నారు, కానీ మీరు కూడా అవినీతి పరులకు కొమ్ము కాస్తున్నారు, అదానీ అంబానీలకు ప్రోత్సాహకంగా ఉంటున్నారు. కేంద్రంలో బీజేపీకి ఈసారి 200 స్థానాలకు మించి రావని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి మీరేమంటారు దీనిపై? అబ్కీ బార్ 400 పార్ అనేది అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజన్, ఇండియా ఈజ్ వన్, విల్ బీ వన్, షెల్ బీ వన్ అని భావించే ప్రతి భారతీయ పౌరుడు మరొకసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టే అబ్కీ బార్ 400 పార్ అని చెప్పని నినాదం ప్రజల యొక్క హృదయాల్లోకి వెళ్ళి వచ్చింది అన్నటువంటి మాట వాస్తవం. ఇక పోతే అదానీ అంబానీలు వాళ్ళిద్దరు దిగ్గజాలండి. ఇంతకుముందు టాటా బిర్లాలు వాళ్ళు పారిశ్రామిక దిగ్గజాలండి. ఎవరి కాలంలో అయినా పరిశ్రమలు పెట్టి వ్యాపారం చేస్తూ ప్రజలకి కావలసినటువంటి వస్తువుల్ని ఉత్పత్తి చేస్తూ అనేక రంగాల్లో రాణిస్తారో వాళ్ళు ఎప్పుడు రాణిస్తూనే ఉంటారు. విధానాలు వాళ్ళ కోసం ఉండవు, నినాదాలు వాళ్ళ కోసం ఉండవు, ప్రజల కోసమే ఉంటాయి, ప్రజల కొరకే ఉంటాయి. ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వ పరంగా కొత్త పరిశ్రమలు పెట్టే స్థితి లేదు. కాబట్టి ప్రభుత్వ పరంగా పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ప్రైవేట్ రంగం రాణిస్తూ ఉంది. ప్రైవేట్ రంగం రాణించడంలో పెద్ద పెద్ద వ్యక్తులే మరింతగా రాణిస్తున్నటువంటి మాట వాస్తవం. అది వారి యొక్క ఆలోచన విధానంతో వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. కానీ భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం ఏ ఒక్క విషయంలో కానీ ఏ ఒక్క నిర్ణయంలో కానీ అంబానీ కొరకు చేసింది, ఆదానీ కొరకు ఈ రకంగా చేసింది అన్నది కాంగ్రెస్ పార్టీని చెప్పమని చెప్పండి, విపక్షాలని చెప్పమని చెప్పండి. ఒక్క సందర్భం కూడా అలాంటిది లేదు, ఒక్క సమయం కూడా అలాంటిది లేదు. ఆ రకమైనటువంటి యొక్క నిర్ణయాలు మోడీ గారి యొక్క కాలంలో మాత్రం జరగదని చెప్పని నేను మనవి చేసుకుంటూ, ఈ ఆదానీ అంబానీలు కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి, వాళ్ళ వ్యాపారాలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళు అంతకుముందు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా ఆదానీలు అంబానీలే ఈ దేశంలో పెట్టుబడులు పెడుతూ వచ్చాయి. వాళ్ళే కొత్త కొత్త కంపెనీలు ప్రారంభిస్తూ వచ్చారు. ఇది మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నారు. ఏదో ప్రాస కోసం ఆదానీ అంబానీ అని చెప్పని బీజేపీని విమర్శించడం కొరకు మాట్లాడుతున్నారు. కానీ ఒక్క ఇన్సిడెంట్ లేదా ఒక్క నిర్ణయం, ఒక్క చట్టం కేవలం వీళ్ళిద్దరి కొరకే చేశారని చెప్పమని చెప్పండి, చూపమని చెప్పండి. లోక్సభ, రాజ్యసభ 2 చట్టసభలు ఉన్నాయి కదా, ఇప్పుడు అవి లేవనుకుందాం, కనీసం లోకల్ సభలో ఉన్న ఆధారాలు బయట పెట్టమని చెప్పండి. జనం ముందర సమాధానం చెప్పడానికి ప్రతి బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సిద్ధంగా ఉన్నాడని చెప్పని నేను పేర్కొంటున్నాను. ప్రభాకర్ గారు, తెలంగాణలో ఇటు అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ మీరు ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకుంటున్నారు, కానీ ప్రతిపక్షంకి వచ్చే అంత స్థాయిలో అయితే ఎదగట్లేదు. మరి కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు? గతంలో భారతీయ జనతా పార్టీ గుర్తు ప్రచారం కోసం పోటీ చేసేవాళ్ళు,
నాయకత్వాన్ని పార్టీని విస్తరించుకోవటం కొరకు పోటీ చేసేవాళ్ళు, ఓట్ల శాతాన్ని పెంచుకోవటం కొరకు పోటీ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో అంటే ఒక దశాబ్దంగా పార్టీ యొక్క ఆలోచన సరళి కూడా మారింది. గెలవటం కొరకు, ప్రజలకి అందుబాటులో ఉండటం కొరకు, ప్రజలకి సేవ చేయటం కొరకు మనం ఎన్నికలు ఒక సాధనంగా ఉండాలి అన్నటువంటి ఒక అభిప్రాయం, ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ఒక తరుణంలో బీజేపీకి విజయాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ రకంగా మరి నిర్ణయాలే ప్రజల వైపు నుంచి వస్తున్నాయన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక తెలంగాణలో బీజేపీ ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఒక కార్యాచరణను రూపొందిస్తుంది, ఒక చింతన బయటకు ఏర్పాటు చేసుకుంటుంది. రాబోయేటువంటి కాలంలో తెలంగాణలో బీజేపీని ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎదగటం కొరకు చట్టసభలో, శాసనసభలో అధికారంలో ఎదిగేటువంటి స్థాయికి, స్థితికి రావటం కొరకు ఎలాంటి ప్రణాళిక ఉండాలో రూపొందించుకోవడంతో పాటు ప్రజలకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కరువు వచ్చినా, అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా పిలిస్తే పలికే నాయకత్వాన్ని గ్రామ పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని స్థాయి వరకు అందించేటువంటి స్థాయికి, స్థితికి ఎదగటం కొరకు ఒక ప్రణాళిక రూపొందించడంతో పాటు అన్ని వర్గాలలో పార్టీని విస్తరింపజేయటం, అన్ని గ్రామాల్లో కూడా పార్టీ కమిటీలని యాక్టివేట్ చేయడంతో పాటు బూత్ స్థాయిలో మరింత పటిష్టంగా వ్యవహారం చేయడం ద్వారా ఒక ప్రత్యామ్నాయ విధానంతో ఈసారి ముందుకెళ్ళబోతున్నామని చెప్పని నేను పేర్కొంటున్నాను. ప్రభాకర్ గారు, ఈసారి దక్షిణాదిపై గురిపెట్టారు. ఎన్ని ఎంపీ స్థానాలు వస్తాయని భావిస్తున్నారు? దక్షిణాది, ఉత్తరాది, లేకపోతే మధ్య భారత్, ఈస్ట్ భారత్, ఇట్లా రకరకాలుగా రాజకీయం, సామాజికమైనటువంటి స్థితిగతుల యొక్క ఆధారంగా, భౌగోళికమైనటువంటి ఒక స్థితిగతుల ఆధారంగా పార్టీ బలపట్టం కొరకు ఆలోచిస్తూ వస్తుంది. ఆ ఆలోచనలో మరి వెస్టర్న్ పార్ట్లో సక్సెస్ అయ్యాం, ఈస్టర్న్ పార్ట్లో సక్సెస్ అయ్యాం, నార్థన్ పార్ట్లో సక్సెస్ అయ్యాం, సెంట్రల్ పార్ట్లో సక్సెస్ అయ్యాం. ఈసారి సదరన్ పార్ట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద ఇండియన్ పాలిటీ ఆఫ్టర్ ది ఫ్రీ ఇండిపెండెన్స్ బీజేపీ సౌత్ ఇండియాలో కూడా సక్సెస్ కాబోతుందని చెప్పి నేను పేర్కొంటున్నాను. ఇదివరకు ఉత్తరాది పార్టీ అని బీజేపీని అనేవాళ్ళు, కానీ ఇప్పుడు సర్వవ్యాపి, సర్వస్పర్శి, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అన్నటువంటి ఒక విధానాల్ని రూపొందించి ప్రజల్లోకి వెళ్ళినటువంటి తర్వాత దేశం నలుమూలల బీజేపీకి ఆదరణ పెరిగింది, అభిమానం పెరిగింది, నాయకత్వం పెరిగింది. అన్ని వర్గాల్లో కూడా నాయకత్వం ఎదిగిందని చెప్పని నేను పేర్కొంటున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ అత్యధికంగా దళిత ఎంపీలు కలిగినటువంటి పార్టీ బీజేపీ. ఎక్కువ సంఖ్యలో ఎస్టీ ఎంపీ లోక్సభ సభ్యులు ఉన్నటువంటి పార్టీ బీజేపీ. ఎక్కువ మంది ఓబీసీ సభ్యులు ఉన్నటువంటి పార్టీ బీజేపీ. ఈ మూడే కాకుండా ఈరోజు వరకు కూడా స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత లోక్సభలో అడుగుపెట్టని కులాలకి, మంత్రివర్గంలో స్థానం లేనటువంటి కులాలకి అవకాశం కలిగించినటువంటి ప్రభుత్వం, పార్టీ, నాయకత్వం అంటే అది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారని చెప్పని నేను పేర్కొంటున్నా. ఆ రకంగా ఆచరణలో, ఆ రకంగా నిర్వచనంలో, ఆ రకంగా పరిపాలనలో పెద్దపీట వేస్తూ ముందుకు పోతూ ఉంది. కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ ప్లేస్, ఇన్ ఎవ్రీ స్టేట్. బీజేపీ ప్రెజెన్స్ ఈజ్ గివింగ్ ఎసెన్స్ టు ది పబ్లిక్ అని చెప్పని నేను పేర్కొంటున్నాను. దట్ ఈజ్ షోయింగ్ ద రిజల్ట్స్. రైట్ ప్రభాకర్ గారు, మీ వాల్యుబుల్ టైంని వారధికి కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వారధి. చూస్తూనే ఉండండి TV9.